సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, అలాగే జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ ఆత్మతో నింపి నడిపించి ఆదరించి అభిషేకించి బలపరచండి. మీ ఆత్మ చేత సంధించండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? గడిచిన దినాన ఎఫెసు సంఘాన్ని గూర్చి మనము విన్నాము. నిజానికి ప్రకటన గ్రంథములో 7 సంఘములు చరిత్ర మనం మొదటి భాగంలో చూస్తున్నాం. మనము దినమునకు ఒక అధ్యాయం చొప్పున ధ్యానించుచున్నాము గనక ఒక్క మాటనే మనం తీసుకున్నాం. ఈ దినాన ఈ 3వ అధ్యాయంలో 3 సంఘములు ఉన్నవి. 1 సార్దీస్, 2 ఫిలదెల్ఫియా, 3 లవోదికయ. ఈ 3వ అధ్యాయాన 3 సంఘాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన సార్దీస్ను గూర్చి మనం వినబోతున్నాం. 7 సంఘములు ఆనాటి కాలంలో భూమి మీద ఉన్న సంఘాలే. ఈ సంఘములతో దేవుడు మాట్లాడుతున్నారు. అయితే 5వ వాక్యంలో జయించువాడు అని అంటున్నాడు. నిజానికి సార్దీసులో ఉన్న సంఘస్థులు జయించేవారై ఉన్నారా? లేదు. ప్రియులారా, సార్దీసులో ఉన్నటువంటి వారితో దేవుడు ఏమని మాట్లాడారు చూద్దాం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నారు ప్రభు. క్రియలను ఎరిగి ఉన్నవాడట. 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నారు. 7 సంఘములలో ఆయన మెప్పును ప్రశంసించారు, తప్పును ఖండించారు. సార్దీసులో లోపాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సార్దీసులో ఈ సంఘమందు అనేక తప్పిదములు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నారు, నీవు జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, చివరి స్థాయికి వచ్చేసావు.
అయితే నీ క్రియలు నా దేవునిదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. కనుక చావసిద్ధమైయున్న నీ జీవితంలో మిగిలిన వాటినన్నా ఒక్కసారి బలపరుచు. జాగరూకుడవై ఉండని ఎడల నేను ఏ సమయంలోనైనా నీ యొద్దకు వస్తాను, ఏ గడియలోనైనా నీ యొద్దకు వస్తాను. నీ మీదికి వచ్చి నదేదో నేను తెలియపరచును. జాగ్రత్త అంటూ మొదటి వచనాలలో దేవుడు హెచ్చరికను చేసి తప్పును ఖండిస్తూ వచ్చారు. ఆత్మీయులారా, సార్దీసులో ఉన్నవారట నులివెచ్చనటువంటి జీవితముతో వారు సాగిపోతున్నారు. వారు భక్తి జీవితం మందు శ్రద్ధ నిలపని వారిగా కనిపిస్తున్నారు. చావడానికి సిద్ధమైన ఒక రోగి ఎలా ఉంటాడో ఈ సంఘం అలా ఉంది. బ్రతికే ఉంటాడు, కానీ చావు ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నట్లుగా ఈ సంఘ పరిస్థితులు ఉన్నాయి. దేవుడు వీరిని ఎప్పటికైనా మేల్కొనమని, మిగిలిన వాటిని బలపరుచుము కింద పుట్నోట్లో స్థిరపరచు. ఇప్పటి వరకు అయినదేదో అయినది, ఇప్పుడైనా కనీసం లోతైన భక్తి శ్రద్ధలను నిలిపి మొదటి క్రియలను ప్రభువు చెయ్యమని చెప్పుచున్నారు. తప్పును తప్పుగానే ఖండించారు. నిజమే, ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా మన యొక్క ఆత్మీయతను ఎప్పటికప్పుడు పరిశీలించుకొనుచు, ప్రియులారా, మనం వేటిని బలపరుచుకోవాలో ప్రార్థన, విశ్వాసం, వాక్య ధ్యానం, సంఘ సహవాసం, ఆత్మీయ క్షేమాభివృద్ధి, వీటి యందు మనము మనస్సు నిలుపవలసిన వారమునై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు అంటున్నారు, ఏ సమయంలోనైనా నేను వస్తాను అంటున్నారు. చూడండి, అక్కడ ప్రభు అంటున్నారు, దొంగవలే నీ యొద్దకు ఏ గడియనో వస్తాను అంటున్నాడు. దొంగ చెప్పిరాడు కదా. దొంగ వస్తున్నాను అని చెబితే ఇంటి యజమానుడు సమస్తాన్ని సిద్ధపరుచుకుని దాచుకుంటాడు. అలాగనే ప్రభు అంటున్నారు, సార్దీసులో ఉన్న సంఘస్థులారా, నేను మీ యొద్దకు అలాగున రానయ్యున్నాను. కనుక నీ ఆధ్యాత్మిక విధానం, ఆత్మీయ పరిస్థితులు చావడానికి దగ్గరగా నువ్వు అయిపోతున్నావు. ఆ ఆత్మ సంబంధమైన పరిస్థితులు కనీసం చావనైన సమయంలో వాటినైనా బలపరుచుకో, సిద్ధపరుచుకో, స్థిరపరుచుకో అంటున్నారు. ఇక 4వ వచనం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అంటున్నారు. గమనించాలి, తప్పును తప్పుగా ఖండించిన దేవుడు మెప్పును ప్రశంసిస్తున్నారు. ఏమంటున్నారు? ఈ సార్దీసులోనట కొందరు తమ వస్త్రము అనగా క్రియలు, తమ క్రియలు పరిశుద్ధంగా కాపాడుకున్నవారు కొందరున్నారు. సార్దీసులో ప్రియులారా, పవిత్రమైనటువంటి జీవితం చేయని వారు ఉన్నారు. కొందరు పవిత్రమైన జీవితాన్ని చేసేవారు కూడా ఉన్నారు. ఏమంటున్నారు వారు? ఎలా ఉన్నారు? వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుటకు అర్హులు. జయించువారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లుగా సార్దీసులో ఉన్న కొందరు తెల్లని వస్త్రాలు ధరించుకొనబోతున్నారు. అలాగుననే జీవ గ్రంథములో నుండి అతని పేరు తుడుపు పెట్టబడదు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును నేను ఒప్పుకుంటాను అంటున్నారు. ఆత్మీయులారా, వింటున్నారా? ఎవరు జీవము కలిగిన దేవుని సముఖంలో తెల్లని వస్త్రములు ధరించి తాము దేవుని జీవగ్రంథంలో పేరు లిఖించబడి తుడుపు పెట్టబడకుండా కాపాడువారంటే ఈ లోకంలోనంట తమ వస్త్రములను
అపవిత్రపరచుకొనని వారట. ఆత్మీయులారా, వస్త్రము అనగా క్రియలు. మీకు గుర్తున్నది కదా, భక్తుడు అంటారు, మా నీతి క్రియలన్నీయు మీ దృష్టికి మురికి బట్ట వలె ఉన్నవి అంటారు. వస్త్రములు తెల్లగా ఉన్నాయంటే సార్దీసులో ఉన్న కొందరు తమ వస్త్రములను తెల్లగా కాపాడుకుంటున్నారు, అనగా నీతి క్రియలు. అనీతి, స్వనీతి, దుర్నీతికి వారు లోబడిపోక, పేరాశ, ధనాశ, శరీరాశ, లోకాశలకు వారు లోబడిపోక వస్త్రములను పరిశుద్ధంగా కాపాడుకున్నట్లు తమ నీతిని కాపాడుకుంటూ తమ పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించారు. కనుకనే గొర్రెపిల్లగా 7 ఆత్మలు కలిగిన వాడుగాను 7 నక్షత్రములను కుడిచేత పట్టిన ప్రభువు అంటున్నారు, ఇదిగో జీవ గ్రంథములో నుండి వారి పేరు ఎన్నటికీ తుడుపు పెట్టబడదు అంటున్నారు. గమనించాలి, రక్షించబడి పరిశుద్ధపరచబడి ఒకసారి వెలిగించబడి అపవిత్రతకు వెళ్ళిపోయినట్లయితే, లోకంలో మిళితమైపోయినట్లయితే, పశ్చాత్తాప పడకపోయినట్లయితే, కడగబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా లోకంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆ వ్యక్తికి తెల్లని వస్త్రాలు ఉండవు. ఈ లోకంలో వెలగలిగిన వస్త్రాలు ఒక వ్యక్తి ధరించవచ్చు, కానీ పరలోకంలో లేవు. దేవునికి స్తోత్రం. ఇక 2, జీవ గ్రంథంలో కూడా అతని పేరు ఉండదట. ప్రభువు అంటున్నారు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక అన్నారు. అపవిత్ర పరచు కొనని వారి పేరు తుడిచిపెట్టరు. అపవిత్రపరచుకొనిన వారి యొక్క పేర్లు తుడుపు పెట్టబడతాయి. ఈ మాటలు వినుచున్నటువంటి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, సేవకునిగా నేను, దేవుని పిల్లలుగా మీరు మనలను మనము హెచ్చరిక చేసుకుని, పరిశీలన చేసుకుని బహు జాగ్రత్త పడవలసిన విషయం. శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావో, తలంపులను అపవిత్రపరుచుకున్నావో, దేహాన్ని, నోటిని, చూపులను, మాటలను, చెవులను, చేతులను, కాళ్ళను, శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావో, జీవ గ్రంథములోని పేరు తుడిచేస్తానంటున్నారు. కనుక అజాగరూకులమై ఉండక బహు జాగ్రత్త పడిన వారమై తండ్రి ఎదుట మనలను ప్రభు ఒప్పుకొనాలంటే ఆత్మ చెప్పుచున్న మాటను చెవిగలవాడు వినినట్లుగా వినిన దాని ప్రకారం మనం నడుచుకొనుచు పరిశుద్ధతను ప్రామాణికంగా ధరించి నడుచుకొందుముగాక. తండ్రి, దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.